కారణంగా పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్లో ప్రకంపనల తీవ్రత 7.3గా నమోదైంది. సెంట్రల్ మయన్మార్లో మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 బ్యాంకాక్లో ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాల్లో అలారం మోగడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. మరోవైపు మయన్మార్లోనూ అనేక భవనాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్లో ప్రకంపనల తీవ్రత 7.3గా నమోదైంది. సెంట్రల్ మయన్మార్లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 బ్యాంకాక్లో ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాల్లో అలారం మోగడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. మరోవైపు మయన్మార్లోనూ అనేక భవనాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. థాయిలాండ్లో ప్రకంపనలకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఊగిపోయాయి. స్విమ్మింగ్ పూల్ నీళ్లు కదిలిపోయాయి. పలు బిల్డింగ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక పర్యాటక నగరమైన చియాంగ్ మాయిలో టూరిస్టులు బెంబేలెత్తిపోయారు. భయంతో ఉరుకులు పరుగులు తీశారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యల్ని చేపట్టారు. ఈ ఉదయం భారీ భూకంపం సంభవించినట్లుగా అధికారులు పేర్కొన్నారు.